ఇది మనం కాషియస్ ఉండాల్సిన పాయింట్. రెండింటిని ఇక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ ఎవరు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఎందుకు అని అంటే రెండిట్లలో కామన్ ఉండరు, కానీ పక్కపడ్డ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ఓకే, ఒకళ్ళు ఎలిజిబుల్ కాదు, బెనిఫిషియర్ వచ్చిండ్రు, మధ్యలో ఆపచ్చు. కాబట్టి స్టేజ్ 1 ఆర్ఓ ఏఆర్ఓలు ఎవరికి కూడా గ్రామ పంచాయతీ లోపల స్టేజ్ 1 స్టేజ్ 2 ఆర్ఓలుగా ఉండకూడదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆర్ఓ అండ్ ఏఆర్ఓ అండ్ సర్పంచ్ వార్డు మెంబర్ స్టేజ్ 1 ఆర్ఓ స్టేజ్ 2 ఆర్ఓలు ఎవరు కూడా కోయిన్సైడ్ మీరు ఇవాళ రిపోర్ట్ చేయాలి. డిఓ గారి చూసుకోండి, అంటే మీ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చేసిండ్రు అనుకోండి, ఒక కామన్ గా ఉంది అని అనుకోండి, ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇగో నాకు ఆర్ఓ ఫర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మార్చుకుంటారు. కానీ రెండిట్లలో లేదనుకోండి, మీరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నాకు వచ్చింది అనుకోండి, నాకు ఇద్దరు ఎంపీడీఓలు ఫోన్ చేస్తారు. సో 2 వేరు మండలాల్లో సెకండ్ డ్యూటీ ఇచ్చిన వాళ్ళని నేను కాంటాక్ట్ చేయాలి. రెండిట్లలో ఏది తీసేస్తాము అని అంటే లోవర్ లెవెల్ తీసేస్తాం, హయ్యర్ లెవెల్ ఉంచుతాం. ఆర్ఓ హయ్యర్ లెవెల్, పిఓ కొంచెం లోవర్ లెవెల్. సో లోవర్ లెవెల్ అనడంలో డ్యూటీని నేను తక్కువ చేసి అనట్లేదు, కానీ సీనియర్ ఆఫీసర్కి అది ఇస్తారు. జూనియర్ లోపల ఎక్కువ మంది దొరుకుతారు, కానీ సీనియర్ లోపల దొరకారు. సీనియర్ ఆఫీసర్ తీసుకొని వచ్చి పిఓ వేసి జూనియర్ ఆఫీసర్ని ఆర్ఓ వేసి అనుకోని వాళ్ళు ఇబ్బంది. సో అందుకనే వాళ్ళ సీనియారిటీ ప్రకారం జూనియర్ పోస్టే తీసేసారు. రెండిట్లలో ఆర్ఓ ఏఆర్ఓ ఆర్ స్టేజ్ 1 ఆర్ఓ స్టేజ్ మన 2 ఫేజులు చూస్ చేసుకునే ఆప్షన్ మనకు లేదు. 1, 3 నేను నన్ను అడిగితే 1, 3 చూస్ చేసుకుందామని అనేవాడిని. మన గ్రామ పంచాయతీకి ఏదైనా గ్యాప్ వస్తుంది కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు 3 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వారికే 1, 2, 3 ఇచ్చారు. 2 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వాళ్ళు అంటే ఇంక్లూడింగ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో మనం ఎలక్షన్ చేస్తాం. సో అది మీ ఫేజ్ కూడా వాళ్ళకి ఐడియా ఉండాలి. మాట్లాడడం కూడా సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ అనే మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. సో మీరు ఫెమిలియరైజ్ కండి, చెప్పండి. తర్వాత ఎంపీడీఓస్ ని ఏం చేయండి అంటే ఇందులో రాని వాళ్ళని పిఓఏపిఓ ఆర్ పిఓ